Praise the Lord. I give you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. హల్లెలూయా. మనం గర్భంలో రూపింపబడకముందే, మనం పిండముగా ఉన్నప్పుడే దేవునికి మనం తెలిసేది. ఇప్పుడు ఆ దేవుడు చెప్తున్నమాట, ఆయన మనల్ని ముదిమి వచ్చేంత వరకు కూడా, అంటే వృద్ధాప్యంలో కూడా, లేదా మన జీవితం మనం ముగించే వరకు కూడా దేవుడు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు అని, ఎత్తుకుని మరి నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనం పుట్టినది మొదలుకొని చివరి వరకు కూడా ఆయన మనకి తోడై ఉండేవాడు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎత్తుకుంటారు. ఎప్పుడు దాకా ఎత్తుకుంటారు? ఒక 5 to 8 years వరకు ఎత్తుకుంటారు. దాని తర్వాత ఇంకెత్తుకోరు. అయితే దేవుడు తన ప్రజల్ని, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ముదిమి వచ్చేంత వరకు కూడా, చివరి వరకు కూడా తోడై ఉండి ఎత్తుకుని మరి నడిపించేవాడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి 4 పాదముద్రలు కనపడ్డాయండి. అదేంటిదే, నేను ఒక్కనే కదా నడుచుకుంటూ వెళ్తున్నాను, 2 పాదముద్రలే కనపడాలి కదా, 4 కనపడుతున్నాయని ఆలోచిస్తుంటే దేవుడు చెప్పారంట, బాబు ఇంకో 2 పాదముద్రలు నావి, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పారంట. సరే ప్రభు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో లోయలు వచ్చాయి, ఎత్తులు వచ్చాయి, ముళ్ళకంపులు వచ్చాయి. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. ఒకసారి నా ప్రయాణం ఎలా ఉందని వెనక్కి తిరిగి చూస్తే లోతుల్లో, ఎత్తుల్లో, ముళ్ళ కంచెలు ఉన్న చోట 2 పాదముద్రలు మాత్రమే కనబడుతున్నాయి. అప్పుడు అనుకున్నాడు, దేవుడు నన్ను కష్ట సమయంలో విడిచిపెట్టేశాడు. లోయలు, గోతులు, ఎత్తులు, ముళ్ళ కంచెలు ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. కానీ ప్లెయిన్ రోడ్డు ఉన్నప్పుడు మాత్రం నాకు తోడై ఉన్నాడు అనుకున్నాడంట ఆయన. అప్పుడు దేవుడు అన్నారంట, బాబు పాదముద్రలు ఎవరైనా ఒకసారి సరిగ్గా చూడంటే చూస్తే అవి 2 దేవుని ఎదురేవి కాదు. మరి ప్రభువా నా పాదముద్రలు లేవంటే, ఆ టైంలో ఆ లోయల్లో, ఎత్తుల్లో, ఆ ముళ్ళ కంపుల్లో నేను నిన్ను ఎత్తుకుని నడిపించానని దేవుడు చెప్పాడంట. హల్లెలూయా. నిజమే. మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో దేవుడు మనల్ని ఎత్తుకుని నడిపించుకోవడానికి, ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు మాట్లాడుతూ ఉంటారు, ఐగుప్తీయుల కన్నుల ఎదుట నేను మిమ్మల్ని ఎత్తుకుని నడిపించాను. ఐగుప్తు ప్రజల మీదకి దేవుడు 10 తెగులు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ తెగుల నుంచి కాపాడతాడు. ఎర్ర సముద్రం గుండా వారిని నడిపిస్తాడు. అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం మునిగిపోతుంది. వారు బయటకు వచ్చిన తర్వాత యుద్ధాలు, ఆ టైంలో కూడా దేవుడు వారిని ఎత్తుకుని నడిపిస్తాడే. అరణ్యంలో దేవుడు వారిని గొప్పగా పోషిస్తాడు. సముద్రం సమృద్ధిగా నీళ్లు, ఆహారం, మాంసం కావాలంటే మాంసం దేవుడు వారికి ఇచ్చి వారిని పోషిస్తాడు. ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడై ఉంటాడు. దేవుడు మనల్ని ముదిమి వచ్చేంత వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకుని నడిపించేవాడు. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు అందరూ పక్కనే ఉంటారు, కానీ ఏమీ లేనప్పుడు ఎవరు పక్కన ఉండట్లేదా? మనుషుల స్వభావమే కొన్నిసార్లు అలా ఉంటుందేమో. యోబు గారి జీవితంలో అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ ఏమీ లేనప్పుడు, అంతా కోల్పోయినప్పుడు సొంత భార్య యోబు అసహించుకుందని. కానీ నీ దేవుడు, ఆయన నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టేవాడు కదా. ఆయన కష్ట సమయంలో, శ్రమంలో, ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఆయన మనకు తోడై ఉండేవాడు. క్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడి తిరిగి లేచిన తర్వాత ఆయన 500 మందికి ప్రత్యక్షమయ్యారు. 40 రోజులు ఈ భూమి మీద ఉన్నారు. దాన్ని పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అంటారు. ఆయన ఇక్కడ ఉండి ఈ 500 మందికి ప్రత్యక్షమయ్యారు. దాని తర్వాత లోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన శిష్యులతో చెప్పినమాట, సదాకాలం మీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఈ దేవుడు మనకి సదాకాలం తోడై ఉండేవారు. క్రీస్తు ప్రభు వారు మనకి నిరంతరం కూడా తోడై ఉంటాడు. అన్ని వేళానికి తోడై ఉంటాడు. ఆయన నిన్ను ఉదయం వచ్చి కొందరు మిమ్మల్ని నడిపిస్తాడు అని. హల్లెలూయా. ఈ శ్రమలో మిమ్మల్ని నాశనం చేయి, ఈ శ్రమలో మిమ్మల్ని మృంగివేయు, ఈ అనారోగ్యాలు మిమ్మల్ని మృంగివేయు. మీరు మీ పిల్లల్ని చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీర్ఘాయువుతో మీరు తృప్తిపరచబడతారు. గ్రద్ద తన పిల్లల్ని రెక్కల మీద మోసినట్టుగా దేవుడు మనల్ని మోసి నడిపిస్తాడని. ఎత్తైన స్థలాల్లో దేవుడు మనల్ని నిలబడతాడు. ఉన్నతమైన చోట్ల దేవుడు మనల్ని ఉంచుతాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ఆయన మనల్ని ముదిమి వచ్చేందరూ కూడా ఎత్తుకుని నడిపిస్తాడు. ఆయన మనకి సహాయం చేస్తాడు, తోడై ఉంటాడు. యాకోబు జీవితంలో యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టేసినప్పుడు దేవుడు చెప్పాడు, యాకోబు నేను నీకు తోడై ఉంటానని. ఇప్పుడు యాకోబుకు బలం ఉంది. 20 సంవత్సరాల లాభం దగ్గర కష్టపడ్డాడు. తర్వాత కూడా దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. ఒకనొక సందర్భంలో అన్నలందరూ తీసుకెళ్లి యోసేపుని అమ్మేస్తారు. అక్కడి నుంచి యాకోబు కృంగిపోతూ ఉంటాడు. ఒకరోజు యోసేపు ఐగుప్తులో ఉండడానికి విషయం తెలుసుకుని, అప్పుడు యాకోబు చాలా వృద్ధాప్యం. దేవుని అడుగుతాడు, అయ్యా నేను ఐగుప్తుకి వెళ్ళమంటావా, కుమారుడైన యోసేపు అక్కడ ఉన్నాడు అనగానే దేవుడు అంటారు, యాకోబు నువ్వు వెళ్ళు, నీకు తోడై ఉంటాను. అంటే
అంటే యాకోబుకి బలము శక్తి ఉన్నప్పుడు మాత్రమే కాదంటే దేవుడు తోడేంట. యాకోబు బలహీనతలో బాగా వృద్ధాప్యంలో కూడా దేవుడు యాకోబుకి తోడై ఉన్నాడు అని. హల్లెలూయా. అబ్రహాము విషయంలో కూడా అంతే కదా. అబ్రహాముకి దేవుడు వృద్ధాప్యంలో కూడా అబ్రహాముని దేవుడు నడిపించాడని. కాబట్టి దేవుడు ముదిగి వచ్చేంత వరకు కూడా మన బలహీనతలో కూడా మన అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టేవాడు కాదు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి మంత్రుల జీవం గల దేవేశ్వర ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభావ మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో ప్రభావ, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభావ వేసే వారు మీరు తోడు అనుభవించే వాక్యాన్ని దయచేయండి. అన్ని వేళల్లో ప్రభావ వారి పక్షాన మీరు ఉండండి, కృప చూపించండి. అప్పులు బాధలు ఉన్న వారు లేవనెత్తండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. వేసే 10th క్లాస్ రిజల్ట్స్ విషయంలో సహాయం చేయండి, కృప చూపించండి. మంచి మార్క్స్తో అందరినీ పాస్ చేయించండి, కృప చూపించండి అయ్యా ప్రభావ. మీ వెలుగును సత్యమును ప్రభావ బయలుదేరి చేయండి అయ్యా ప్రభావ. అందరినీ మీ ముందరని నడిపించండి అయ్యా ప్రభావ. కృప చూపించమని ప్రభావ. మీ వెలుగులో ప్రభావ, మీ సత్యంలో అందరినీ నడిపించమని, దీవెనలు కుమ్మరించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.